శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాలు కార్యక్రమంలో డిసెంబర్ 25వ తేదీ బుధవారం, మరి దశమి రాత్రి 10 గంటల 29 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం ఏకాదశి. ఇక చిత్తా నక్షత్రం అనేది మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికీ దశమితో కూడిన బుధవారం అనేది గంగాదేవి ఆరాధనకి అనుకూలం. గంగా నది పరివారిక ప్రజలకి ఈరోజు గంగా స్నానం అనేది ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈరోజు గంగకు సంబంధించిన స్తోత్ర పారాయణ అనేది కూడా కొంత మంచి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తటం, ముఖ్యంగా మధ్యాహ్నం 3:30 వరకు కూడా ఒక రకమైన అసహనం, కోపం ఇలాంటివన్నీ కూడా కొంతవరకు ఎక్కువ ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 3:30 దాటిన తర్వాత నుంచి క్రమంగా మరో 3 రోజుల వరకు కూడా కొంత అనుకూలమైన స్థితిలోకి రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు వారి ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం అవ్వటం అనేది తక్కువగా కనిపిస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఈరోజు ఏమైనా సరే కొంతవరకు ఇబ్బందులు పడటం, ఏమైనా వస్తువులు పోగొట్టుకోవటం, ఇలా కొంత ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఈరోజు అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక రక్తానికి సంబంధించినవి ఏమైనా సరే చిన్న చిన్న సమస్యలు, చర్మానికి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఈరోజు తలెత్తచ్చు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని పూజించడం ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న ఏ పని అయినప్పటికీ కూడా అందులో కొద్దిగా విజయ అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తుంది. ఖర్చులు కొద్దిగా పెరిగినప్పటికీ కూడా అవి సద్వినియోగం కావటం అనేది కూడా కనిపిస్తుంది. దూర ప్రాంతాలకు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇప్పటికే దూర ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు అయితే కనుక ఈరోజు కొద్దిగా గట్టిగా ప్రయత్నిస్తే రాబోయే 2-3 రోజుల్లో తప్పకుండా మీకు ఆ విజయ అవకాశాలు మెండుగానే కనిపించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఆర్థికంగా చెప్పుకోదగిన సమస్యలు లేవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మనం ఎంత శ్రమ పడుతున్నా కూడా ఆ గుర్తింపు, గౌరవం లభించడంలో కూడా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈరోజు చివరి నిమిషంలో ఎంతో కొంత మంచి పొందటం అనేది, కొద్దిగా మంచి వార్తలు వినటం అనేది, అప్పటిదాకా మనం సతాయిస్తున్న సమస్యల నుంచి ఊపిరి పీల్చుకుని అమ్మయ్య అనుకోవటం అనేది, ఇవన్నీ కూడా మళ్ళీ వాటంతట అవే జరగటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఉండే ఈ 2-3 రోజులు కూడా మనం సాధ్యమైనంత వరకు ఈ షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి కొద్దిగా దూరంగా ఉండటం అనేది మంచిది. బాగా తప్పనిసరి అయితే ఏవైనా సరే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే వాటి మీద మీరు ఇన్వెస్ట్ చేయటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం రోజు అర్ధభాగంలో మంచి జరిగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం తర్వాత నుంచి ఆకస్మికంగా ఏమైనా సరే ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కలగవచ్చు. తండ్రి లేదా అటువైపు ఉండే బంధువులతో ఏమైనా సరే స్వల్ప వైరుధ్యాలు చోటు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ నాన్నగారికి ఏదైనా సరే కొంతవరకు అనారోగ్యం కలగవచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇతరుల సహాయ సహకారాలు మీకు మెండుగా లభించడం అనేది ఉంటుంది. కొత్తగా ఏదైనా సరే ప్రారంభించాలి, శ్రీకారం చుట్టాలి అనుకునే దానికి ఈరోజు కొద్దిగా కుదురుగా ప్రయత్నించినట్టయితే తప్పకుండా విజయం లభించడం అనేది అయితే ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేద్దాము అనుకుంటే కనుక మధ్యాహ్నం దాటిన తర్వాత నుంచి మొదలెడితే కొంతవరకు విజయ అవకాశాలు ఉంటాయి. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకైతే కనుక ఈరోజు అవకాశాలు దక్కవచ్చు, కాలేకపోవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు
మంచి చెడు మిశ్రమంగా ఉంటాయి. ఈరోజు కూడా ఆర్థిక విషయాల్లో ఎంతో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరమైతే ఎక్కువగానే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య యథాప్రకారం ఏవో రకమైన కలహాలు కొనసాగుతూనే ఉంటాయి. కొత్తగా సంతానం కావాలని ప్రయత్నించే వాళ్ళు, లేదా ఇప్పటికే గర్భవతులుగా ఉన్నవాళ్ళు, వారి వారి యొక్క ప్రయత్నాల్లో కొంత ఇబ్బంది పడడానికి, ముఖ్యంగా గర్భవతులైతే గనక ఆ గర్భ పరిరక్షణ విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త వహించవలసిన అవసరం అయితే ఈరోజు కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళకి కూడా వారి యొక్క ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి సఫలీకృతం కాలేకపోవటం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికైతే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఏవైనా సరే కొంతవరకు హెచ్చుతగ్గులు ఉండే పరిస్థితి ద్యోతకం అవుతుంది. ఇక కొత్తగా ఏదైనా సరే అలా పార్ట్నర్షిప్గా ఇన్వెస్ట్ చేద్దాము అనుకుని, పెట్టుబడి పెడదాము అనుకునే వాళ్ళకైతే ఈరోజు పెద్ద చెప్పుకోదగిన మంచి రోజుగా చెప్పవలసి ఉండదు. ఇక స్థాన మార్పుల కోసం ప్రయత్నించే వాళ్ళకైతే కనుక మధ్యాహ్నం 3:30 దాటిన తర్వాత నుంచి వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తే కొంతవరకు ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఖర్చు అనేది అధికంగా కనిపిస్తుంది. ఏదైనా సరే దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకున్నా, దూర ప్రయాణాలు చేయాలనుకున్నా కూడా సాధ్యమవుతాయి. మానసికంగా మాత్రం ఒక స్థిర నిశ్చయానికి రాలేకపోతారు. కాసేపు ఉద్యోగం చేయాలనుకుంటారు, కాసేపు వ్యాపారం చేయాలనుకుంటారు, కాసేపు ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చోవాలనుకుంటారు. కానీ ఏది కూడా అలాగని చేయకుండా ఉండరు. ఆలోచనలతో రకరకాలుగా సతమతం అవటం అనేది, మీరు ఇబ్బంది పడి ఇతరులు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది, తొందరపాటు అనేది, ఇలా ఒకదానికొకటి అలా జరిగిపోతూ ఉంటాయి. కానీ దైవకృప మీకు రాశి మీద ఉండటం వల్ల, గురు అనుగ్రహం మీకు ఉండటం వల్ల మొత్తానికి ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా కూడా చివరి నిమిషంలో అయితే గనక బయటికి రాగలుగుతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం మీరు ఎంచుకున్న కార్యక్రమాల్లో ముందుకు రావటం అనేది కనిపిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా రాబడి కూడా అదే విధంగా మిమ్మల్ని సంతృప్తి పరచడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ప్రేమ పెళ్లి కోసం ఉన్న వాళ్ళైతే కనుక ఈరోజు మధ్యాహ్నం 3:30 లోపు వారికి సంబంధించిన ప్రయత్నాలు మొదలెట్టినట్టయితే కనుక తప్పకుండా శుభం జరగటం అనేది అయితే ఉంటుంది. కానీ ఎవరైతే మరి కొత్తగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ, ఇప్పటికే గర్భవతులుగా ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా వెళ్ళాల్సిన పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈరోజు శీఘ్రంగా విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలమైన స్థితి ఉంటుంది అని చెప్పవచ్చు ఉంటుంది. ఇక ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికైతే గనక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఈరోజు కొంతవరకు అది సంతృప్తికరంగా ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఆకస్మికంగా ఏవైనా సరే మార్పులు కానీ, చికాకులు కానీ ఎదురు కావచ్చు. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే ఒక్కోసారి వస్తువులు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక కోర్టు వ్యవహారాలు ఎవరికైనా ఉంటే కనుక ఆ కోర్టు వ్యవహారాలు ఈరోజు వీరికి కొంతవరకు అనుకూల స్థితికి తీసుకురావడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఉద్యోగ అన్వేషణలో ఉన్న వాళ్ళకైతే కనుక వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఈరోజు సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికైతే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. గత 2 రోజులుగా పడుతున్న చింత ఏదైతే ఉంటుందో దాని నుంచి నెమ్మదిగా బయటికి వచ్చే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగం పొందాలి అనుకునే వాళ్ళు కూడా ఈరోజు ఏదైనా సరే అందుకు అనుకూలమైన వర్తమానాన్ని పొందే పరిస్థితి ఈరోజు ఎక్కువగానే కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం వారి ప్రయత్నాలు పెద్దగా ఈరోజు కూడా ముందుకెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికైతే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న పనుల్లో చాలా వరకు ఇబ్బందులు ఏదో రకంగా తలెత్తడం అనేది అయితే కనిపిస్తుంది. మనం ఎంత మంచి చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అవతల వాళ్ళు సరిగ్గా గుర్తించకపోవటం, అలాగే గత 2-3 రోజులుగా మనం చేసిన శ్రమ ఏదైతే ఉంటుందో ఆ శ్రమ తాలూకు ప్రభావం వల్ల ఈరోజు ఎంతో కొంత అసౌకర్యాన్ని అనుభవించడం అనేది కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా సామరస్య ధోరణి అనేది తగ్గటం, ఈరోజున్న ప్రేమ రేపు లేకపోవటం, రేపున్న ప్రేమ ఈరోజు ఉండకపోవటం, ఇలా రకరకాలైన భావోద్వేగాలతో వీళ్ళు కొంత సంసారాన్ని సాగించడం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.